విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు ఈరోజు ఈ ధర్నా చౌక్లో కూడా మేము ధర్నా పెట్టడానికి భవన నిర్మాణ కార్మికులు ఒకటే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారు ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడిని కలిసి మేము గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ బోర్డు మరి పక్కకు పెట్టేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో అందుట్లో మా భవన నిర్మాణ కార్మికులు 1600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కూడా సంక్షేమ బోర్డు కూడా పక్కన పెట్టేశారు. మరి ఆయన కూడా యథాప్రకారంగా చెప్పాం, వీళ్ళు అధికారంలో రాకముందు మాకు హామీ ఇచ్చారు, మీ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం, మీ పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిములను పరిష్కరిస్తాం. అలాగే కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రగట్భాలు పలికారు. ఏం ప్రగట్భాలు పలికారయ్యా అని చెప్పానంటే సంక్షేమ బోర్డు పునరుద్ధరించిన వెంటనే కూడా 1 కోటి రూపాయలు అని చేస్తానని చెప్పానని అన్నాం. మరి 1 కోటి రూపాయలు కాదు కదా, 1 కోటి పైసలు కూడా వేలేనటువంటి పరిస్థితి. మొన్న మహాశివరాత్రి రోజు నాదెండ్ల మనోహర్ గారిని మరి శాఖ మంత్రి గారిని వారిని పిలిపించి వారి పార్టీ సభ్యత్వానికి వంటి జనసేన పార్టీ సభ్యత్వం మరి వారికి నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు. ఓకే, అది మీ పార్టీ, అది మీ ఇష్టం, ఎందుకంటే సభ్యత్వం అని చెప్పాలంటే ఎవరికైనా అది ఇచ్చుకోవాలి. కానీ 2 కోట్ల రూపాయలు ఖర్చులకు ఇచ్చాడు. ఎవరికి? జనసేన వాళ్ళకి. అంటే భవన నిర్మాణ కార్మికులు కనబట్లేదా? మరి నువ్వు 1 కోటి రూపాయలు వేస్తావని చెప్పన్న మాట మరి ఉత్త మాటలేనా? మరి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అదేవిధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రతిపక్షంలో కూడా అప్పుడు లేరు. మరి ప్రతిపక్షంలో లేకపోయినా సరే కూడా మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారం కానీ ఎవరి మీదనా వాళ్ళు పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోయేవాడు. మరి ఇప్పుడు పూనకం ఎందుకు రావట్లేదు నీకు? కార్మికుల పక్షాన్ని ఎందుకు అడగట్లేదు నువ్వు? మరి ఇప్పుడు పూనకం నీకు వదిలించుకోవడానికి మరి నరేంద్ర మోడీ గారు సాంబ్రాణి పోగా వేశారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సాంబ్రాణి పోగా వేశారా అని చెప్పనని మేము కార్మికులు అడుగుతున్నాం. మరి మీరేమైనా సరే కూడా బిచ్చగాళ్ళం కావు మేము. మరి మీరేం మాకు ప్రకటించింది ఏంటయ్యా అంటే 40,000 రూపాయలు పెళ్లి కానుక అని చెప్పని అన్నావు, 20,000 రూపాయలు ప్రస్తుతికి అని చెప్పని అన్నావు, 20,000 రూపాయలు మట్టికచ్చి అని చెప్పన్నావు, 60,000 రూపాయలు భవన నిర్మాణ కార్మికుడు చచ్చిపోతే మీ కంటికి మేమైనా బిచ్చగాల కనబడుతున్నామా మేము? మా సంక్షేమ బోర్డు మాకు ఏర్పాటు చేయండి. మరి కార్పొరేషన్లో కూడా మీరు ప్రతి బిల్డింగ్ కట్టినప్పటినే కూడా అక్కడ 2% సెస్ తీసుకుంటున్నారు. ఈ సెస్ అంతా ఎక్కడికి పోతుంది? మీ సొంత ఖజానాలోకి పోతుందా అని చెప్పనని మేము అడుగుతున్నాం. మరి అదే మాదిరిగా కూడా మాది ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో మా డబ్బులు 1600 కోట్ల రూపాయలు మాకేయండి. మేము లేబర్ ఆఫీస్కి వెళ్తాం, క్లెయిములు అక్కడికే మేము తీసుకొని మేము అక్కడ పరిష్కరించే విధంగా చేసుకొని మా కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మేము కల్పించుకుంటాం. మీరేమి దయాదాక్షణ్యాలతో మాకు ఇవ్వకర్లేదు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి పూరకం తగ్గి కార్మికుల కోసం పనిచేస్తే సరే, లేదా రేపు భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ జరుగుతుంది, మా కార్మికులంతా కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పారని హెచ్చరిస్తున్నాం మేము.